ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్ లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్ళు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్. 3 pieces డ్రెస్సెస్ పై 10% to 50% డిస్కౌంట్. వెస్ట్రన్ వేర్ పై 10% to 50% డిస్కౌంట్. మెన్స్ వేర్ పై సూటింగ్ షర్టింగ్స్ పై 10% to 50% డిస్కౌంట్. హ్యాండ్లూమ్స్ పై 10% to 50% డిస్కౌంట్. కిడ్స్ వేర్ పై స్పెషల్ ఆఫర్ 10% to 50% డిస్కౌంట్. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. తొలి అడుగు కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే రాము. గత ప్రభుత్వం ఇలా ప్రజా సమస్యలు పట్టినట్లుగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ అధికారులకు ఆదేశం. గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మికులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ గేట్ మీటింగ్ నిరసన తెలిపిన జేఏసీ నాయకులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దారం 7 కొండలు చేసిన దారుణాల వల్లే అతనిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటూ వెల్లడి. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా విజయదుర్గ ఆలయంలో వైభవంగా జరిగిన పూజా కార్యక్రమాలు. వచ్చే శుక్రవారం ఆలయంలో సాంఘిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని వెల్లడించిన ఆలయ అర్చకులు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా గుడివాడ పట్టణంలో మరియు నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక గ్రామాల్లో పర్యటించిన ఎమ్మెల్యే వెనుగళ్ల రాము ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించడమే కాకుండా ప్రజలతో నేరుగా మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. వీటిని పరిష్కరించే దిశగా అడుగులు వేస్తూ ప్రజావేదిక కార్యాలయంలో అధికారులతో సమావేశమే ఎమ్మెల్యే రాము ప్రజలు తెలిపిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యలు పరిష్కరించే విషయంలో అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. తాను ప్రజలను నేరుగా కలిసినప్పుడు గుడివాడ పట్టణ పరిధిలో అనేక సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని వాటిని పరిష్కరించేందుకు అధికారులు తక్షణమే ఆ యొక్క ప్రాంతాలను సందర్శించి వాటి యొక్క పరిష్కారానికి ప్రణాళికలు సిద్ధం చేసి తన వద్దకు తీసుకురావాలని సూచించడం జరిగింది. ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో త్రాగునీరు అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, మరి కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీలు లేక ఇబ్బందులు పడుతున్నారని అధికారుల దృష్టికి ఎమ్మెల్యే తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలాగా ప్రజా సమస్యలు పట్టినట్లు వ్యవహరిస్తే సహించేది లేదు అంటూ ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో గుడివాడ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలంగా నెలకొన్న సమస్యలను పరిష్కరించే విషయంలో అధికారులు తమ సహకరిస్తూ విధి నిర్వహణలు పూర్తి చేయాలని ఆదేశించారు. గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను మంత్రులతో, ముఖ్యమంత్రితో, అవసరమైతే కేంద్ర మంత్రులతో సహా మాట్లాడి ప్రత్యేక నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అధికారులకు సూచించారు. ఇప్పటికే జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో నాణ్యత లోపం లేకుండా పనులన్నింటినీ పూర్తి చేయాలని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఏ అయితే హామీలు ఇచ్చామో వాటన్నింటినీ నెరవేర్చే విషయంలో, ప్రభుత్వం సంక్షేమ పథకాల ప్రజలకు చేరవేసే విషయంలో అధికారులు సమన్వయంతో కలిసి పని చేయవలసిన అవసరం ఉందని ఆయన సూచించారు. కొంచెం బాబు గారిని మొత్తం అంతా చెప్పండి అందరికి గట్టిగా. మనం ఒకటిలో చేయగలిగింది డ్రైనేజ్ చేద్దామంటే ఇప్పుడు అదే గోళ. అది సగం కన్నా వీలు కలిగట్టుగా వెళ్ళాలి. అమ్మ ఇప్పుడు ఆటోలు రోడ్లు అయితే చేయంతా మనకి ఈ పరిస్థితులు అవ్వదు. ఓకే, మనకి వెళ్తానికి నడుస్తానికి ఇబ్బంది లేకుండా మనం చేసి రావాలి. దానికి ఏమవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఒకసారి చూసి ఉన్నాక మరి అంటే ఒక సైడ్ మొత్తాన్ని ఒక సైడ్ తీసి గ్రావెల్ పెట్టుకుని దీంట్లో పెట్టుకుని ఏదైనా ట్యాప్ పని చేస్తావు కొమ్మలు చెప్పి చెప్తాను. సైడ్ తవ్విస్తాను అట్టుంటే తెప్పేసి అడపగని కూడా వేసాడా ఈ మొత్తం పెట్టారు. అది అన్నింటిలో వేశారు సార్. అది ఓపెన్ చేస్తారా? 29 లక్షలు ఏముంది? ఏంటంటే డివైడర్స్
మరి వీటికి కూడా ఎందుకు డిలే 9 మున్సిపాలిటీ నుంచి ఏమైంది? కొన్నూరు, తాడిగడప, కొన్నూరు ఎంత ఇచ్చారు? ఇది మనకు తగ్గించినట్టు చూద్దాను. మీకు అన్నీ మీకు చెప్తున్నాను. పాపులేషన్ ప్రకారం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీ నుండి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందించాలని ముందడుగు వేస్తుంటే గుడివాడలో దానికి వ్యతిరేకంగా డిపో మేనేజర్ వ్యవహరిస్తున్నారని, అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని ముందుగా గుడివాడ డిపో మేనేజర్ కు తెలియజేసిన వాటిని పరిష్కరించేందుకు గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ ఏ మాత్రం ప్రయత్నించడం లేదంటూ నేషనల్ మజ్దూర్ యూనియన్ మరియు ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నిరసన తెలియజేశారు. గుడివాడ ఆర్టీసీ డిపో గేట్ వద్ద నేడు జేఏసీ నాయకులు గేట్ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మికులను ఏ విధంగా వేధిస్తున్నారు అన్న వివరాలను వారు వెల్లడించారు. వైసీపీ పార్టీకి చెందిన ఒక యూనియన్ నాయకుడు పై అధికారులు చర్యలు తీసుకుంటే అతనిపై డిపో మేనేజర్ పలు రకాల ఒత్తిడికి లోనే కార్యక్రమాలను చేపడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొండ అనే వైసీపీ యూనియన్ నాయకుడు చేసిన అఘాయిత్యాలు అన్ని ఇన్ని కాదు అంటూ వారు మీడియా ముఖంగా వెల్లడించారు. ఎన్ని రోజులు వైసీపీ పార్టీ అధికారంలో ఉండటం వల్ల అతనిపై అధికారులు ఇటువంటి చర్యలు తీసుకోవటం లేదని, ఇప్పుడు అతడిపై చర్యలు తీసుకుంటే కావాలనే దీనిపై రాజకీయ రంగు పులిమి కొంతమంది ఉద్యోగులను డిపో మేనేజర్ ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గేట్ మీటింగ్ కార్యక్రమంలో ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ స్టేట్ సెక్రటరీ బాలాజీ, ఎంప్లాయీస్ యూనియన్ డిపో సెక్రటరీ కెఎస్ రావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎస్ బసవయ్య, నేషనల్ మజ్దూర్ యూనియన్ డిపో సెక్రటరీ మూర్తి, నేషనల్ మజ్దూర్ యూనియన్ స్టేట్ ఆర్గనైజేషన్ సారథి మరియు ఆర్టీసీ విశ్రాంతి ఉద్యోగి గోపి మరియు డిపో కార్మికులు, జేఏసీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఒక ఏడీసీని ఏదో చేసేస్తారని చెప్పారు. దానికి నిదర్శనంగా మీకు దానికి రిప్లై ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. 2000 దారం ఏడుకొండలనే వ్యక్తి అండి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏదో చెప్పారు వాళ్ళు, వైఎస్ఆర్సీపీకి దళిత మహిళ అండి. ఆన్ డ్యూటీకి 4 గంటలు రావాలి, నాకు ఎవరికైనా 20 నిమిషాల ముందు రావాలి. ఆవిడ అరగంట ముందు వచ్చింది. అప్పుడు ఆన్ డ్యూటీ కంట్రోలర్ అండి ఆయన బెదిరించి బ్లాక్ మెయిల్ చేసి అప్పుడున్న డిపో మేనేజర్ని, సార్ ఈ అమ్మాయి ఇన్ టైంలో రాలేదని చెప్పి పక్కన పెట్టి ఆ అమ్మాయితో ఎదురు సారీ చెప్పించుకున్న రకం చేశాడు. దీని నిమిత్తం అప్పుడున్న కమిటీ సభ్యులు, యూనియన్ నాయకులు సీసీ ఫుటేజ్, అంటే బస్ స్టాండ్ సీసీ ఫుటేజ్ అనేది సీసీ ఫుటేజ్ తీసి అప్పుడున్న డిఎస్పీ గారిని పర్మిషన్ అడగగా దాంట్లో అతను చేసిన ఏదో పని ఏంటనే తెలిసిందండి. ఇలాంటి వ్యక్తి మా మీద ఏదో చేశాడని చెప్తున్నారు. దానికి ఏ విధమైన ఆధారం కావాలన్నా యాజమాన్యం ఎంక్వైరీ చేసింది, విత్ ప్రూఫ్తో సహా అన్ని ఆధారాలు కూడా యాజమాన్యం దగ్గర ఉన్నాయి. అలాగే ఇంకో 2 మహిళా కండక్టర్లు అండి, ఆయన వాట్సాప్లోనే రకరకాల మెసేజ్లు అండి. నిజంగా మెసేజ్లు ఉంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా డిస్టర్బ్ అవుద్ది. ఆ రకమైన మెసేజ్ క్రియేట్ చేసాం. దానికి నిరసనగా ఎమ్మెన్యే 2 టౌన్ సిఐ గారికి మేము కంప్లైంట్ చేయగా ఎవరెవరి దగ్గర ఉన్న వాట్సాప్లు అందరిని పిలిపించి ఎంక్వైరీ చేయగా ఫైనల్ దారం ఏడుకొండ అనే వ్యక్తి దగ్గర ఆగిపోయిందండి. ఆగిపోతే ఆయన పిలిపించిన తర్వాత సిఐ గారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. నువ్వు ఒక లీడర్ అని చెప్తున్నావు, ఇట్లాంటి ఏదో పనులు చేస్తే నిన్ను కూడా తీసుకు బొక్కలేను. కానీ అప్పుడు వైసీపీ ప్రభుత్వమే, అయినా వెనకడిగేలా, యూనియన్ నాయకత్వం వెనకడిగేలా. అప్పుడు ఆయన బయటకు వచ్చి 2 చేతులు దండం పెట్టి అప్పుడున్న మహిళా కండక్టర్ అమ్మ తప్పు అయిపోయిందని చెప్పి తలగా దించుకుని పారిపోయాడు. అప్పుడు ఒక మహిళా కండక్టర్ అంది, అరే ఎదవనా కొడక నిన్ను చెప్పుతో కొట్టి సారీ అంటే సరిపోతుందని చెప్పి అప్పుడే చెప్పిందండి. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఆ వ్యక్తి ఎలాంటాడో మీరు కూడా ఆలోచన చేసి మీడియా ద్వారా తెలియజేయాలని కోరుకున్నా. అలాగే దారం ఏడుకొండలనే వ్యక్తి ఇప్పుడు ఉద్యోగులందరికీ ఏ రోజు డ్యూటీ చేస్తే ఆ రోజు సంతకం పెడతామండి. ఈ మహానుభావుడికి ఇక్కడ ఉన్న యాజమాన్యం సూపర్వైజర్ రెడ్ కార్పెట్ అంటే రేపు డ్యూటీ కూడా ఇవాళ సంతకం పెట్టేస్తాడండి. అయినా సరే దీని మీద అప్పుడున్న ఒకరు కంప్లైంట్ చేయగా సీనియర్ స్కేల్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ చెక్ చేస్తే అసలు రేపు డ్యూటీ ఇవ్వాలకి మీరెవరని చెప్పి అడగగా అప్పుడున్న డీసీ ఎర్నింగ్స్ ప్రసాద్ గారు ఈయనకి ఇక్కడున్న యాజమాన్యం కూడా చిన్న తప్పుదంగా పరిగణించి సెన్సూర్ ఇచ్చారు. ఇది ఎంతవరకు అన్నది ఆలోచన, అంటే డిపో మేనేజర్గా మనం ఎంతవరకు ఆలోచన చేస్తున్నామని చూడండి. అలాగే ప్రభుత్వ జీతం తీసుకుంటున్నామండి, సంస్థకు మనం జీతం తీసుకుంటున్నాం. నువ్వు జీతం తీసుకుంటూ సంస్థకు పనిచేయి. ఇక్కడ సంస్థ కోసం పనిచేసుకుంటూ గడప గడపకి మన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి తిరిగావు. లైవ్లు టైంతో సహా డేట్తో సహా వచ్చినాయి. అన్ని ఆధారాలు కూడా యాజమాన్యం దగ్గర ప్రొడ్యూస్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలా దాని మీద ఏంటనేది మీడియా ద్వారా తెలియజేసి అతనికి ఏదో రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ ఇచ్చారు. మీరు ఈ నిజమైన ఆరోపణలు ఏంటనేది తెలియజేసుకుంటూ ఇవి చూపించి
అతనికి నాకు డిసిప్లినరీ యాక్షన్స్ ప్రకారం ఏ విధమైన చర్యలు ఉంటాయో అదే రకమైన చర్యలు ఉండాలని అని కోరుకుంటూ, ఎందుకంటే ఇదే పరిస్థితి వెంకటరామరెడ్డి అండి, వైఎస్ఆర్సీపీ వెంకటరామరెడ్డి కడప ఆయన సస్పెండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు ఎవరు చల్లా చంద్రయ్య ఆయన చేశారు. కానీ ఈ డిప్యూటీ జనరల్ సెక్రటరీ అని చెప్పుకునే నిన్న మొన్న చేసిన ధర్నా సోదరులు ఇతన్ని ఇప్పుడు వరకు ఏ రకంగా కాపాడారు, ఎక్కడ తప్పిదం జరిగింది అన్నది మీరే పరిశీలించి మీడియా ద్వారా దాన్ని ఎక్స్పోజ్ చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను గోపిచంద్, రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్. మొన్న డిఎం గారు గేట్ మీటింగ్ పెట్టి నా గురించి ప్రత్యేకంగా చెప్పారు. దాని గురించి వివరణ ఇవ్వడానికి మీ ముందుకు వచ్చాను. దాని యొక్క సాక్ష్యం మీకు వినిపిస్తా, ఒక్క నిమిషం. డిపో మేనేజర్ గారు గేట్ మీటింగ్ పెట్టి నాకు 4 సంవత్సరాల లీవ్ ఇప్పించానని చెప్పారు. ఆడు ఈడు ఎవడిప్పించాడు ఆడికి లీవు, ఎవడిప్పించాడు? హెడ్ ఆఫీస్ నుంచి ప్రతిసారి వచ్చినప్పుడల్లా నాకు ఫోను, ఇవ్వండి సార్, భగవంతుడి వాడికి శిక్ష వేశాడు, ఆడ ఆరోగ్యం బాగు చేసుకుంటాడు, ఇవ్వండి సార్ అని నేను రికమెండ్ చేస్తే ఇచ్చాడని చెప్పారు. 1. 2, ఎక్స్ఎమ్మెల్యే గారు రావి వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేయబట్టి ఇచ్చానని చెప్పాడు. 3, రిటైర్మెంట్లో ఆఖరి 2 నెలలు వచ్చి నా కాళ్ళు పట్టుకున్నాడు. వీడు కాళ్ళు పట్టుకుంటే క్షమించి 2 నెలలు ఫ్రీ మస్ట్ ఇచ్చానన్నాడు. ఫ్రీ మస్ట్ ఇచ్చే అధికారం ఆయనకు ఉందా? నేను 2020లో ఆరోగ్య పరిస్థితి బాగాలేదని అప్పుడు ఎండి కృష్ణబాబు గారి దగ్గర తెచ్చుకున్నా. ఓడికి ఎప్పటి నుంచి వాడుకుంటామని అడిగారు ఆయన. అడిగితే చెప్పా, జనవరి 1 నుంచి వాడుకుంటాను సార్ 21 అని. 14 రోజుల్లో నా ఓడి క్యాన్సిల్ చేయించారు. మరి అది చెప్పలేదే డిపో మేనేజర్ గారు మన గేట్ మీటింగ్లో. కొండల గారు దగ్గరుండి క్యాన్సిల్ చేయించాడు. మరి ఆయన చేయించాడా, ఈయన చేయించాడా? అయిపోయింది. ఆఖరి 2 నెలలు ఒకసారి నేనని చెప్పేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హెడ్ ఆఫీస్కి వెళ్ళి లెటర్ తెచ్చుకున్నా, ఓడి లెటర్. ఇది ఈయన ఇప్పించానని చెబుతున్నాడు కార్మికులకి. ఇది ఎంతవరకు సబబు? ఎక్కడైనా సరే బహిరంగ చర్చకి నేను రావడానికి సిద్ధమే ఆయనతో, మీడియా ద్వారా చెప్పమనండి. నేను ఆయన కాళ్ళు పట్టుకుంటే కనుక ఏంటి దానికి పరిష్కారం? నేను పట్టుకోకుండా ఆయన నా కాళ్ళు పట్టుకున్నాడని చెబుతున్నాడు. కార్మికులకి తప్పుడు సంకేతం. దీనికి పరిష్కారం ఏంటి? మీడియా ద్వారా ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే నేను ఆయన దగ్గర చర్చకి రావడానికి సిద్ధంగా ఉన్నా. యూనియన్ కొమ్ము కాయబట్టే కదా సార్ ఇవన్నీ మాట్లాడేది. పార్టీ పరంగా మాట్లాడుతున్నాడా? ఎందుకు కొమ్ము కాస్తున్నాడు ఈయన? లేనిపోయిన కార్మికులకు ఎందుకు ఎక్కిస్తున్నాడు? నన్ను కార్మిక వ్యతిరేకిని ఎందుకు చేస్తున్నాడు? అంటే ఆయనేమో శ్రీరామచంద్రుడు, నేనేమో రావణున్నా. 2 నెలలు నేను కాళ్ళు పట్టుకున్నాను అన్నాడు. నేను కనీసం ఈ ఓడి లెటర్ వచ్చి నాకు ఆయన మొహం కడ చూడాల. సిఐకి ఇచ్చా, నాకు వచ్చింది లెటరు, ఏం డ్యూటీ చేయమంటావు చెప్పని. నేను డిఎం గారు కనుక్కొని చెప్తాను అన్నాడు సిఐ. ఇదే సిఐ, నువ్వు కంప్యూటర్లో చేయమన్నారు నిన్ను అన్నాడు. నేను 2 నెలలు ఉంది ఈ కంప్యూటర్ నేర్చుకుని ఇవన్నీ నేను చేయనని చెప్పా. సరే కనుక్కొని చెప్తాను అన్నాడు. చెప్పండి అన్న, బస్ పాసులు దొరుకుతున్నాయి, వాళ్ళ మీద మానిటర్ చేయమన్నాడు. మానిటర్ చేశా 2 నెలలు. ఈయన నాకు మస్ట్ ఇవ్వడం ఏంటండి? దీని గురించి మీడియా ముఖంగా నేను ప్రశ్నిస్తున్నా డిఎం గారిని. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, చర్చ పెట్టుకుందామంటే పెట్టుకుందాం, ఇబ్బంది ఏమి లేదు. అది దాని రెగ్యులర్ ట్రాన్స్ఫర్ లో భాగమే ఈ మీడియా ఆయన చేసిన కథనాలన్నీ ప్రచురించింది కాబట్టి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంది. 5 సంవత్సరాలు నేను సెక్రటరీ గారు సివికే గారు మీటింగ్ పెట్టి చెప్పారు. 5 సంవత్సరాల నుంచి ఆయన ఆ సీట్లోంచి మార్చలేదు డిపో మేనేజర్ గారు. సంవత్సరం సీటు మారాడు. మావాడు కార్మిక ఆశాజ్యోతి అని చెప్పాడు. 5 ఏళ్లలో స్టెప్లింగ్ జరిగింది ఆ ఏడీసీ గారిని ఎక్కడైనా చూపించండి. 6 సంవత్సరాలు అయింది ఏడీసీ స్టెప్లింగ్ చేయండి. అదే సీటు కోసం, అదే 2 గంటల ఉద్యోగం కోసం డిపో మేనేజర్ కొమ్ము కాచాడు అంతే. ఈ మీడియా వారికి ఈరోజు జరుగుతున్న ధర్నా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి నా కార్మిక సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ రోజు ముఖ్యంగా గేట్ మీటింగు ధర్నా కార్యక్రమం అంటే ఎందుకు చేస్తున్నామంటే, ఈ డిపో మేనేజర్ గారి ముందు వైఖరికి నిరసనగా ఈయన గారు వైఎస్ఆర్సీపీ యూనియన్ని పక్కలో పెట్టుకొని ఈ రోజు వరకు ఆయన చేసిన పనులకి వత్తాసు పలుకుతున్నారు. మేము కూడా ఇవాళ 2 ప్రధానమైన యూనియన్లు, ఎంప్లాయీస్ యూనియన్, మజ్దూర్ యూనియన్, ఈ 2 ఉంటాయి స్టేట్ మొత్తంలో కూడా. ఈ వచ్చి నిన్న చెప్పినటువంటి యూనియన్లన్నీ ఒకసారి వచ్చి వెళ్ళిపోయాయి. పార్టీ వచ్చినప్పుడు వస్తాయి, వెళ్ళిపోయిన తర్వాత మూసుకుపోతాయి. కానీ కార్మికులందరూ ఆలోచించేది ఈ 2 యూనియన్ల కోసమే. ఇటువంటి యూనియన్లు 2 కలిసినాయి అంటే ఇక్కడ ఎటువంటి సమస్య ఉందో
ఒక్కసారి మీడియా వారు కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ డిపో మేనేజర్ గారు ఏకపక్ష నిర్ణయం. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆయన ఒక వ్యక్తి కోసం కష్టపడ్డాడు ఇప్పుడు వరకు. ఆ వ్యక్తి అటు ఇట్లా ట్రాన్స్ఫర్ వచ్చింది అనే తెలవంగానే ఇక మా పని భారం ఆయన లేడు కాబట్టి మా మీద పని భారం పెంచడానికి ఆయన విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో మేము 11 సమస్యల మీద జేఏసీ అయ్యి 11 సమస్యల మీద ఆయనకి మెమోరాండం ఇచ్చాం, జిల్లా అధికారి గారికి ఇచ్చాం, ఈ ఈడీ గారికి ఇచ్చాం. వీటన్నిటిని డిపోలో సాల్వ్ చేసుకోమని చెప్పి వాళ్ళని డిఎం గారి దగ్గర పంపిస్తే ఇవన్నీ ఈ డిపిటిఓ గారి దగ్గర తేల్చుకోవాలి. ఈ డిపిటిఓ గారి దగ్గర ఈయన తేల్చింది ఏంటయ్యా అంటే ఏడీసీ కౌన్సిలింగ్ ఒకటే. అది కూడా ఏంటయ్యా అంటే దీంట్లో 12 మంది ఉంటే ఒక 4గురికి మాత్రం కౌన్సిలింగ్, మిగిలిన వాళ్ళకి షఫలింగ్. ఆయన మీరు ఇక్కడ కోరుకోకూడదు, నువ్వు ఫలాంది కోరుకోవాలి, ఆయన చెప్పినట్టు చెయ్యాలి. అది అప్పటి వరకు 12 పోస్టులు కూడా ఓపెన్గా పెట్టారు. ఎవరు సీనియర్లో వాళ్ళు కోరుకోవాలి. అట్లాంటిది 4 అయిపోగానే ఆయనకి రాలా, ఆయన అనుకున్న వ్యక్తికి రాలా, ఆయన అనుకున్న పోస్టు రాబోయేటప్పటికి ఆపేశారు. ఇది దానికి నిరసనగా ఇవాళ మా కార్మికులందరం ఏకంగా ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇవాళ ధర్నా, రేపటి సమ్మె. ఇది వెనక తగ్గేది లేదు. యూనిట్ ఆఫీసర్ గారు మార్చుకుంటారా పందా మార్చుకోరా, కాబట్టి ఆయనకి వదిలేస్తున్నాం. ఇది డిపోలో ఉన్న అందరూ మీ బిడ్డలు లాంటి వాళ్లే, అందరికీ న్యాయం చేయాలి. ఏదో ఒక యూనియన్ పక్కన వేసుకోవడం అనేది కాదు, మిగిలిన యూనియన్లు కూడా అటువంటివి. 4 గంటలకి డిపో సెక్రటరీలకు కానీ ఎవరికి కూడా చెప్పకుండా గుడివాడ డిపోలో 5 ఏడీసీ పోస్టులు ఉంటాయి. పైన క్యాష్ కౌంటర్లో 5 పోస్టులను ఒకేసారి ఒక అతను తీసేసి 4 పెట్టారు. ఆ 4 కూడా ఎలా అంటే పొద్దున్న 6 గంటలకు ఒక క్యాష్ ఎక్కుతాడు, తర్వాత 8 గంటలకు ఒక ఆయన బిల్స్ ఎక్కుతాడు, తర్వాత సాయంత్రం 16 గంటలకు ఎక్కి ఆ ఏడీసీ తెల్లారి 8 గంటల వరకు కూడా సింగిల్గా చేయాలి. 63 క్యాషులు చేయాలి, 63 బిల్స్ ఇవ్వాలి. అదే రోజు ఉదయం 4 గంటల కాడి నుంచి తెల్లారి 8 గంటల వరకు కూడా పనిచేయాలి. 62 సంవత్సరాలు 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళందరూ కూడా ఏడీసీలు అక్కడ పనిచేస్తారు. 63 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏ ఒక్క ఏడీసీ కానీ లేదా కంట్రోలర్ కానీ ఎవరికైనా సరే 60 సంవత్సరాలు దాటిన తర్వాత ఎంతవరకు పని చేయగలుగుతారు? 8 గంటలు పని దినాన్ని 16 గంటలు టైం కాకోకుండా అక్కడ 63 బిల్స్ అంటే ఏ ఒక్క కండక్టర్ కానీ ఏ ఒక్క ఏడీసీ కానీ ఇంకొకళ్ళు కానీ ఎవరు చేయలేని పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి చెప్పకోకుండా ఏ యూనియన్కి మాట్లాడకుండా ఏ యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడలేదు, ఎవరికి చెప్పకోకుండా అటువంటి సంఘటన చేయగారు. దానికి నిరసనగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. అలాగే ఏడీసీలు షఫలింగ్లో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయినాయి. అయినా కార్మికులుగా ఏమీ మేము అలాగే గ్యారేజీ వాళ్ళకి చిన్న విషయం, 2021-22లో షార్ట్షీట్లు ఇచ్చారు. షార్ట్షీట్లు ఇస్తే మేము రిప్రజెంటేషన్ చేసి అన్ని యూనియన్లు, మేము ఎంప్లాయీస్ యూనియన్గా కాదు, మజూర్ యూనియన్ కాదు, అందరూ కూడా రిప్రజెంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డిపిటిఓ మేడం గారు ఒక్క షార్ట్షీట్ కూడా పనిష్మెంట్లు కానీ ఇంకోటి కానీ ఇవ్వము, ఆ షార్ట్షీట్లు అన్నీ కూడా వెనక్కి తీసుకుంటామని చెప్పారు. కానీ ఆ మేడం గారు వెళ్ళిపోయిన తర్వాత 2-3 రోజుల్లో ఈ ధర్నా కార్యక్రమాలను చేస్తున్నారనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి డిపో సెక్రటరీలని బెదిరించడం కోసం ఆ గ్యారేజీ కార్మికులకి పనిష్మెంట్లు ఇచ్చేసి వాళ్ళు ఫైనల్ ఆర్డర్ ఇచ్చేశారు. ఆర్టీసీలో మాకు వచ్చేది చిన్న జీతాలు, ఆ చిన్న జీతాల్లో పనిష్మెంట్లు ఇస్తే మేము ఎలా బతకగలం? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆర్టీసీలో కార్మికులుగా మేము బతకాలి అంటే అటువంటి పనిష్మెంట్లు ఇచ్చేసి మా మీద పని భారాన్ని పెంచేస్తే మేము ఎలా బతకాలి? అధ్వాన రోడ్లలో ఉండయని ఆ మేడం గారు షార్ట్షీట్లు అన్నీ కూడా డిపిటిఓ మేడం గారు కావాలంటే ఇక్కడ నుంచి సభాముఖంగా చెప్తున్నాం, కావాలంటే ఆమెను ఫోన్ చేసి కనుక్కోవచ్చు కూడా మీడియా వారు కూడా. మచిలీపట్నం పార్లమెంటుతో పాటు గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన ఎంపీ వల్లభనేని బాలశౌరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బురగడ్డ శ్రీకాంత్ అన్నారు. గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడుతూ గుడివాడ నుండి కంకిపాడు వరకు 27 కిలోమీటర్ల మేర గ్రీన్ ఫీల్డ్ రోడ్ నిర్మాణానికి కృషి చేసిన ఎంపీ బాలశౌరికి గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాలను అభివృద్ధి చేయడంలో ఎంపీ నిధులతో పాటు సిఎస్ఆర్ నిధులను సైతం సమకూర్చి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ఎంపీ బాలశౌరి కృషి చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఎన్నో సంవత్సరాలుగా కంకిపాడు రహదారి సరిగా లేకపోవడంతో అనినితం ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని, ఇకపై ఆ ఇబ్బందులు గుడివాడ నియోజకవర్గ ప్రజలకు ఉండవు అంటూ శ్రీకాంత్ వెల్లడించారు. ఈ సమావేశంలో జనసేన పట్న అధ్యక్షుడు మజ్జి శ్రీనివాస్, నాయకులు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు నిన్న ఢిల్లీలో
కేంద్ర మంత్రి నితీష్ గడ్కరీ గారితో మాట్లాడి మచిలీపట్నం పార్లమెంట్లో అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్న వల్లభనేని బాలశౌరి గారు ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గంలో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో ఆ ఫ్లైఓవర్ని తీసుకొచ్చి ఫ్లైఓవర్ ప్రదాతగా గుడివాడ అభివృద్ధిలో ముఖ్య భూమిక పోషిస్తున్న వల్లభనేని బాలశౌరి గారు ఈ రోజున గుడివాడలో ఎప్పటి నుంచో ఉన్న ప్రధాన సమస్య అయినటువంటి గుడివాడ కంకిపాడు రోడ్డుని గ్రీన్ ఫీల్డ్ కింద కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారితో మాట్లాడి ఒప్పించినందుకు ముఖ్యంగా మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరపున మా జనసేన పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి హృదయపూర్వకంగా గుడివాడ నియోజకవర్గ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గుడివాడ కంకిపాడు ప్రధాన రహదారి ఎప్పుడూ కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు చూసుకుని అక్కడ జరిగిన సందర్భాలు మనం చూసుకున్నాం. ఈ రోజున 600 కోట్లతో గ్రీన్ఫీల్డ్ రహదారిని ఏర్పాటు చేయటం చాలా సంతోషించదగ్గ విషయం. అది కూడా గుడివాడ కంకిపాడు 4 రోడ్లు రహదారిని నిర్మిస్తున్నారు. సుమారుగా 27 కిలోమీటర్లు ఈ యొక్క ప్రధాన రహదారిని ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద సుమారు 600 కోట్లతో ఈ యొక్క రహదారి నిర్మాణం చేస్తున్నారు. ఇది సుమారుగా 2-3 జిల్లాలకి ప్రధాన రహదారిగా ఈ గుడివాడ కంకిపాడు విజయవాడకు అనుసంధానంగా ఉంది. ఈ యొక్క రహదారి ఏర్పాటు లేకపోవటం మూలంగా ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ అటు తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ వచ్చే ప్రజలందరూ అనేక కిలోమీటర్లు దారి మళ్ళీ పామర మీదుగా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ యొక్క రహదారిని ఏర్పాటు చేయాలని చెప్పి అనేక సంవత్సరాలుగా అక్కడ గుడివాడ నియోజకవర్గ ప్రజలే కానీ అందరూ కూడా కోరుకుంటున్నారు. అటువంటిది మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు మొన్న పోటీ చేసినప్పుడు 2024లో ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీ ఇచ్చిన విధంగానే ఈ రోజున ఆ యొక్క ప్రధానమంత్రి గతిశక్తి పథకం కింద సుమారుగా 600 కోట్ల రూపాయలు ఈ రోజున నిన్న నితిన్ గడ్కరీ గారితో ఆమోదింపబడటం చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ఎప్పుడు కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా శ్రీ వల్లభనేని బాలశౌరి గారికి రుణపడి ఉంటారు. అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా రూపొందించి ఏ యొక్క ఎమ్మెల్యే కూడా చేయని విధంగా గుడివాడ నుంచి మన గుడివాడ గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు సుమారుగా 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళి వల్లభనేని బాలశౌరి గారి యొక్క నాయకత్వంలో అక్కడ కేంద్ర మంత్రులను కూడా కలిసి వచ్చి ఈ యొక్క రహదారులు బాగు చేయడంలో మా గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారి కృషి కూడా అత్యంత ఇదిగా ఉంది. కాబట్టి ఆయనకి కూడా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏదైతే మంచి వ్యక్తుల్ని మనం ఎన్నుకుంటే కనుక ఇటువంటి అభివృద్ధి పదం మనం ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా కృషి చేస్తారు. కాబట్టి ఇటువంటి పథకాలన్నీ కూడా మన యొక్క వల్లభనేని బాలశౌరి గారు వెనిగండ్ల రాము గారి యొక్క నాయకత్వంలో గుడివాడ నియోజకవర్గ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతున్న సందర్భంగా ముఖ్యంగా వల్లభనేని బాలశౌరి గారికి మా గుడివాడ నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇంకా అనేక రకాలైన మన గుడివాడ బస్టాండే కానీ అటువంటి కూడా మన గౌరవ శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అది కూడా అభివృద్ధి చెందే విధంగా ఉంది. కాబట్టి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మన గుడివాడ నియోజకవర్గ అభివృద్ధి మనం చూసుకుంటే కనుక అంతకుముందు మంచినీరుకి వాటర్ బెడ్లకి 3 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇవ్వటం కూడా గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇటువంటి మంచి వ్యక్తులు ఈ రోజున కూటమి ప్రభుత్వంలో ప్రజలు అభివృద్ధి చెందే విధంగా మనందరం కూడా కృషి చేస్తున్నారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కూటమి ప్రభుత్వంలో ఇంకా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకి చేరువవ్వాలని చెప్పి కోరుకుంటూ ముఖ్యంగా గుడివాడ నియోజకవర్గ ప్రజల తరపున శ్రీ ఆషాఢం ధరలకే శ్రావణంలో గుడివాడ ఎస్వీఆర్ బ్రదర్స్ లో శ్రావణం కేజీ సేల్. ఎంత కొంటే అంత ఉచితం. ప్రత్యేక కౌంటర్లో మాత్రమే. కేజీ 499 రూపాయలు, కేజీ 599 రూపాయలు, కేజీ 699 రూపాయలు. శ్రావణ మాస పెళ్లి సందల్లో ఎస్వీఆర్ బ్రదర్స్ లో పట్టు చీరల పర్వళ్లు. పట్టు చీరలపై 20%, 30%, 50% డిస్కౌంట్. వివాహాది శుభకార్యాలకు కావలసిన అన్ని రకాల వస్త్రాలపై 10% to 50% డిస్కౌంట్.
3 pieces dresses పై 10% to 50% discount. Western wear పై 10% to 50% discount. Men's wear పై suiting shirtings పై 10% to 50% discount. Handlooms పై 10% to 50% discount. Kids wear పై స్పెషల్ ఆఫర్ 10% to 50% discount. ఆషాఢం ధరలకే శ్రావణంలో ఎస్వీఆర్ బ్రదర్స్, లక్ష్మీ కాంప్లెక్స్, నెహ్రూ చౌక్, మెయిన్ రోడ్, గుడివాడ. రిజర్వ్ బ్యాంక్ సూచనలకు అనుగుణంగా బ్యాంకర్లు విధిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని గుడివాడ డీఎస్పీ వి ధీరజ్ వినీత్ స్పష్టం చేశారు. గౌరీ శంకరపురంలోని డీఎస్పీ కార్యాలయంలో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించిన డీఎస్పీ ధీరజ్ వినీత్ పలు సూచనలు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించే దిశగా పోలీస్ శాఖ బ్యాంకుల సమన్వయంతో పనిచేయాలన్నారు. సీసీ కెమెరాల పనితీరు, సెక్యూరిటీ గార్డుల నియామకం, సురక్షిత నగదు రవాణా, ఆన్లైన్ మోసాల నివారణ, సైబర్ భద్రత వంటి అంశాలను సమీక్షించారు. నూతనంగా నియమించుకునే తాత్కాలిక అవుట్సోర్సింగ్ సిబ్బందికి ముందస్తు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలన్నారు. రాత్రి సమయాల్లో ఏటీఎంల వద్ద చక్కని వెలుతురు, సెక్యూరిటీ గార్డును ఉంచాలని అన్నారు. అనుమానాస్పద వ్యక్తులను గుర్తించినప్పుడు అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం చేరవేసే విధంగా లింకింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవాలని కోరారు. సమావేశంలో సిఐలు కొండపల్లి శ్రీనివాస్, సోమేశ్వరరావు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. కేరళ నుండి చెట్టు ఎక్కి లోపలికి పై నుండి దొంగతనం చేయడానికి ట్రై చేశాను. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ నేను ఆపడం కోసం ఇప్పుడే ఈ కోఆర్డినేషన్ మీటింగ్ చేయడం జరిగింది. ఐ థింక్ మీరు అందరూ ఓన్లీ గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి రిలేటెడ్ వాళ్ళు ఉన్నారు. గుడివాడలో స్ట్రక్చర్స్ వచ్చే టైం చేశారన్నది ఒక్కొక్కరి దగ్గర స్టాక్ టేకింగ్ కష్టం కాబట్టి వీళ్ళు ప్రొవైడ్ ప్రొఫార్మా తర్వాత మీ సైడ్ ఏమేమి చేశారన్నది యూ కెన్ సెండ్ ఇట్ బ్యాక్ టు us. ఏమేమి పెండింగ్ ఉన్నాయో వీళ్ళు రిక్వెస్ట్ యూ టు ఎక్స్పీడియేట్ అండ్ ఇన్స్టాల్ దెమ్ విత్ ఇన్ 1 or 2 months, 1 month. ఒకటి నైట్ విజన్ కెమెరాస్ ఉన్నాయి మీ బ్యాంక్స్లో అన్నిటిలో. ఇప్పుడు సపోజ్ మీరు ఉంటారు కదా బ్యాంక్ మిగతా జనరల్ పబ్లిక్. సో మీరు వెళ్ళేటప్పుడు ఆన్ చేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ వచ్చేవాళ్ళు మళ్ళీ దానికైనా రిజిస్టర్ ఉంటుందా? రిజిస్టర్. సో సజెస్ట్ కుట్టారు రిజిస్టర్ నెక్స్ట్ డే తెలిసిపోతుంది. ఓకే మీరు మర్చిపోయారని చెప్పడానికి అన్నాడు. ఒక రిజిస్టర్ పెట్టుకోండి, మీరు ఒక చెక్ లిస్ట్లో పెట్టుకోండి. ఇప్పుడు కార్పొరేట్ ఆఫీసులు అన్నింటిలో మనం చూస్తున్నాము. ఈవెన్ వెరీ స్మాల్ థింగ్స్ కూడా వాళ్ళు ఆ టైంలో పోలీసుని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. శ్రావణ మాసం సందర్భంగా నేడు ధనియాలపేటలోని శ్రీ విజయదుర్గ అమ్మవారి దేవస్థానం నందు 2వ శ్రావణ శుక్రవారం పురస్కరించుకొని విశేషంగా ఆలయంలో కుంకుమ పూజ, అర్చనల కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. శ్రావణ శుక్రవారం కావడంతో తెల్లవారుజాము నుంచే మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారి ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించి పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. అత్యంత భక్తి శ్రద్ధలతో విజయదుర్గ అమ్మవారిని దేవస్థానం నందు శ్రావణ మాస మహోత్సవాల వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు పునీత్ శర్మ తెలియజేశారు. నేడు ఆలయంలో కుంకుమ పూజల కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, 3వ శ్రావణ శుక్రవారం నాడు ఆలయంలో శ్రీ వరలక్ష్మి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో కూడా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఓం శ్రీమాత్రే నమః. గుడివాడ పట్టణం నీలామహల్ రోడ్డు చేసినటువంటి శ్రీ విజయదుర్గామ్మవారి దేవస్థానం నందు నేటి రోజు శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేషంగా అలంకరణ, వేకువజాము నుండి కూడా శ్రావణ మాస నిత్య సహస్రనామర్చన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషంగా సహస్రనామర్చన కార్యక్రమం వంటి కార్యక్రమాలు జరిగినాయి. వేకువజాము నుండి మహిళమ్మ తల్లులు కూడా వారి ఇంట పూజాది కార్యక్రమాలు నిర్వహించుకొని అమ్మవారి దర్శనానికి వేలాదిగా వస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ఈ శ్రావణ మాస నెల రోజులు కూడా
ఏ అయితే పుణ్యస్త్రీలు కానీ మహిళలు కానీ తమ ఇంట అమ్మవారిని లక్ష్మీ స్వరూపంగా కొలుచుకుంటూ అమ్మవారిని ఎవరైతే పూజాది కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఆయా దేవాలయాల్లో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటారో వారింట అష్టైశ్వర భోగభాగ్యాలు తొలతూగుతాయని, వారి యొక్క సౌభాగ్యం పెంపొందుతుంది అనేది ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించాలని కోరుకుంటున్నాము. వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం, ఈ సంవత్సరము పౌర్ణమి ముందు శుక్రవారం కాబట్టి వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరిగింది. 3వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతము, తదుపరి రోజు శనివారం నాడు రాఖీ పౌర్ణిమ. శ్రావణ పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా మనం కొలుస్తాము. శ్రావణ పౌర్ణమి కూడా 9వ తారీఖు కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చే వారం అమ్మవారికి విశేషంగా అలంకారాలు మరియు విశేష కుంకుమార్చన కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతుంది. ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తొలి అడుగు కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్న ఎమ్మెల్యే రాము. గత ప్రభుత్వం ఇలా ప్రజా సమస్యలు పట్టినట్లుగా వ్యవహరిస్తే సహించేది లేదంటూ అధికారులకు ఆదేశం. గుడివాడ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్మికులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తున్నారంటూ గేట్ మీటింగ్ నిరసన తెలిపిన జేఏసీ నాయకులు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దారం 7 కొండలు చేసిన దారుణాల వల్లే అతనిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటూ వెల్లడి. శ్రావణ మాసం 2వ శుక్రవారం సందర్భంగా విజయదుర్గ ఆలయంలో వైభవంగా జరిగిన పూజా కార్యక్రమాలు. వచ్చే శుక్రవారం ఆలయంలో సాంఘిక వరలక్ష్మి వ్రతాలు జరుగుతాయని వెల్లడించిన ఆలయ అర్చకులు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.